చందమామ కథ, బేతాళ కథలు, రాజరిక ప్రభావం. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు కొమ్మను వేలాడుతున్న శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసిని బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు రాజువై ఉండి కూడా మొహమెరుగని ఒక భిక్షువు కోసం ఇంత శ్రమపడటం నిజంగా ప్రశంసనీయమైన విషయం. ఎందుచేతనంటే సాధారణంగా రాజరికం కృతజ్ఞతను కూడా పాటించదు. ఇందుకు ఉదాహరణగా వీరసింహుడి కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు. పూర్వం మాల్వ దేశంలో వీరసింహుడనే గొప్ప పరాక్రమశాలి ఉండేవాడు. అతను అట్టే ధనికుడు కాడు. అయినా అతను ఏ రాజు వద్ద కొలువు చేయక తన పరాక్రమాన్ని ప్రజలకు దొంగల ముఠాల నుంచి కాపాడడంలో వినియోగించాడు. సాధారణంగా రాజులకు అడవి మృగాలను వేటాడటం ఎంత ఇష్టమో వీరసింహుడికి దొంగలను వేటాడటం అంత ఇష్టం. చిట్ట చివరకు మాల్వ దేశపు అరణ్యాలలో ఒక్క దొంగ కూడా లేకుండా పోయినదాకా వీరసింహుడు కత్తి దించలేదు. నిజంగా సాహస పరాక్రమాలు గల దొంగలంతా అతనితో తలపడి యుద్ధం చేసి అతని కత్తికి బలి అయ్యారు. చిల్లర దొంగలందరూ ఇతర దేశాలకు పారిపోయారు. ఎన్నో తరాల రాజులు కూడా చేయలేకపోయిన పనిని వీరసింహుడు ఒంటరిగా చేశాడు. అతని పుణ్యమ అంటూ స్త్రీలు సైతం ఒంటరిగా అడవి మార్గాన ప్రయాణం చేయటానికి వసతి ఏర్పడింది. ఆ కారణం చేత మాల్వ దేశంలో వీరసింహుని ప్రతి ఒక్కరూ దేవుడిగా భావిస్తూ వచ్చారు. తన జీవితంలో సగభాగం ప్రజలకు దొంగల బాధ లేకుండా చేయటంలో గడిపినప్పటికీ వీరసింహుడు సంపాదించుకున్నది కీర్తి మాత్రమే. తన పని ముగియగానే అతడు తన గ్రామం చేరుకొని అక్కడ తన ఒంటరి జీవితం గడపసాగాడు. ఒంటరి జీవితం ఎందుచేతనంటే అతను పెళ్లాడలేదు. అతనికి అన్నదమ్ములు ఎవరూ లేరు కూడా. ఒక నౌకరు అతనికి వంట చేసి పెట్టి ఇతర పనులు కూడా చూసేవాడు. ఒకనాడు వీరసింహుడు తన ఇంటి సావిడిలో కూర్చొని వంట పూర్తి కావటం కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు. వీరసింహ, నేను చాలా దూరదేశం నుంచి వచ్చాను. కానీ ఈ దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎవరి నోట విన్నా నీ పేరే. అందుచేత నిన్ను చూసిపోదామని వచ్చాను. ఇంత పరాక్రమవంతుడివి కదా, నీకు రాజు కావాలన్న కోరిక ఎన్నడూ కలగలేదా? ఏ పదవి లేకుండానే ప్రజలకు ఇంత సేవ చేస్తున్నావు. పదవి కూడా లభిస్తే ఇంకెంత సేవ చేయగలవో ఊహించు అన్నాడు మాంత్రికుడు. నేను ఆ విషయం ఎన్నడూ ఆలోచించలేదు అన్నాడు వీరసింహుడు. అయితే ఇప్పుడు ఆలోచించు అన్నాడు మాంత్రికుడు. దొంగలు పోయాక నాకు బొత్తిగా పని లేకుండా పోయింది. రాజునైతే బాగానే ఉంటుంది, కానీ అది ఎలా సాధ్యం అన్నాడు వీరసింహుడు. ఎవరైనా సాధ్యం చేస్తే వారికి తగిన బహుమానం ఇస్తావా అన్నాడు మాంత్రికుడు. ఓ, తప్పక ఇస్తాను అన్నాడు వీరసింహుడు. నేనే నిన్ను రాజును చేస్తాను, కానీ నువ్వు నాకు ఏటా 100 వరహాలు ఇవ్వాలి అన్నాడు మాంత్రికుడు. 100 వరహాలేనా? 1000 ఇస్తాను కావలిస్తే అన్నాడు వీరసింహుడు. నాకు 100 వరహాలే కావాలి, అన్న ప్రకారం తప్పకుండా ఇస్తే చాలు అన్నాడు మాంత్రికుడు. వీరసింహుడు సరేనన్నాడు. మాంత్రికుడు తన మంత్రశక్తి వల్ల ఒక్క క్షణంలో చిత్రకూట రాజ్యంలో కిష్కింద నగరం చేరుకున్నాడు. కిష్కింద నగరపు రాజు ఆ ఉదయమే మరణించాడు. ఆయనకు 3 ఏళ్ల వయసు గల కుమారుడు మాత్రం ఉన్నాడు. కిష్కింద మంత్రులందరూ సమావేశమై రాజు కొడుకును రాజును చేసి అతను పెద్దవాడైన దాకా కిష్కింద నగర రాజ్యపాలన తామే చూడాలని నిర్ణయించారు. సరిగ్గా ఆ సమయానికి మాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమై, రాజకుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెడతాము, బాగానే ఉంది. కానీ చిత్రకూటం మీద ఉన్న దొంగల ముఠాల మాట ఏం ఆలోచించారు? రాజు పసివాడని తెలిసి వారు ఊరుకుంటారా? కిష్కింద నగరం అంతా దోచేయరా అన్నాడు. అది నిజమే, దీనికేమిటి ఉపాయం అన్నారు మంత్రులు మాంత్రికుడితో. మాల్వ దేశంలో వీరసింహుడనే పరాక్రమశాలి ఉన్నాడు. అతనంటే ఎంతేసి గజ దొంగలకు కూడా సింహస్వప్నం. యువరాజు పెద్దవాడయ్యేదాకా మనం వీరసింహుణ్ణి రాజుగా ఉంచుకున్నామంటే మన రాజ్యానికి దొంగల భయం ఉన్నది లేకుండా చేసిస్తాడు. ప్రజలు సుఖపడతారు. కాలక్రమాన యువరాజు పెద్దవాడై సింహాసనం ఎక్కుతాడు అన్నాడు మాంత్రికుడు. ఈ పద్ధతి దివ్యంగా ఉన్నది. అయితే ఆ వీరసింహుడు ఎప్పటికీ కిష్కింద చేరేటట్టు అన్నారు మంత్రులు. ఆ విచారం మీకు వద్దు. మీరు రాజ్యాభిషేక ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇక్కడ ఉన్నట్టుగా వీరసింహుణ్ణి తెస్తాను అన్నాడు మాంత్రికుడు. అతను అన్నంత పని చేశాడు.
ఆ సాయంకాలమే అతడు వీరసింహుణ్ణి కిష్కింధకు తెచ్చాడు. వీరసింహుడు పట్టాభిషేకం చేసుకుని కిష్కింధకు రాజయ్యాడు. దేశాచారం ప్రకారం రాణి అతనికి భార్య అయింది. ఈ విధంగా మాంత్రికుడి సహాయంతో వీరసింహుడు రాజు కావటమే కాక ఒక భార్యను, కుమారుణ్ణి కూడా సంపాదించుకొని గృహస్థు కూడా అయ్యాడు. వీరసింహుడు కిష్కింధకు రాజు అయ్యాడని తెలియగానే చిత్రకూట పర్వతాన్ని ఆశ్రయించి ఉన్న దొంగల ముఠాలన్నీ ఎక్కడివక్కడ విచ్చిపోయాయి. చిత్రకూట రాజ్యంలో దొంగల భయం లేకుండా పోయింది. వీరసింహుడికి ఇప్పుడు చేతి నిండా పని. ఉదయం నుంచి సాయంకాలం దాకా మంత్రులతో కూర్చొని రాజకార్యాలు చేసేవాడు. మిగిలిన సమయాలలో తన భార్య బిడ్డలతో కాలక్షేపం చేసేవాడు. సంవత్సరం గిర్రున తిరిగింది. తన బహుమానం పుచ్చుకోవటానికి మాంత్రికుడు వచ్చాడు. అతన్ని చూడగానే వీరసింహుడు సంచిలో 100 వరహాలు తెప్పించి మాంత్రికుడి చేతిలో పెట్టాడు. మాంత్రికుడు సంతోషంగా సంచి తీసుకొని వెళ్ళిపోయాడు. మంత్రులు తమలో తాము గుసగుసలాడుకున్నారు. రాజుగారిని ప్రతిక్షణము కొలిచేవాళ్ళం మనమంతా ఉండగా ఎవడో పరాయివాడు వచ్చి 100 వరహాలు ముడుపు పుచ్చుకుపోయాడు. ఇదేమైనా బాగుందా అనుకున్నారు వారు. వారు రాజుగారితో ఏమీ అనలేదు గాని వీరసింహుడు వారి గుసగుసలు గ్రహించాడు. ఇంకొక ఏడాది గడిచింది. వీరసింహుడు పనిలో నిమగ్నుడై ఉండటం వల్ల ఏడాది గడిచినట్టే లేదు. మాంత్రికుడి రాకను బట్టి ఏడాది గడిచిందని తెలుసుకున్నాడు. కానీ కిందటిసారిలాగా మాంత్రికుణ్ణి చూస్తూనే సొమ్ము తెప్పించలేదు. నా బహుమానం ఇప్పిస్తారా అని అడిగాడు మాంత్రికుడు. ఎందుకు ఇప్పించను అంటూ వీరసింహుడు 100 వరహాలు తెప్పించి వాటిని మాంత్రికుడికి ఇచ్చాడు. తన మంత్రులు గుసగుసలాడుకోవటం అతనికి కనిపించింది. అతను మాంత్రికుడితో, ఈసారి నుంచి ఏటా రావద్దు, 7 విడిచి 7 వస్తుంటే బాగుంటుందనుకుంటాను అన్నాడు. మళ్ళీ వచ్చే 7 దర్శనం చేసుకుంటాను అని మాంత్రికుడు వెళ్ళిపోయాడు. వీరసింహుడు చేసిన సూచన అతనికి వినిపించినట్టు లేదు. అన్న ప్రకారమే అతడు 3వ ఏడు మళ్ళీ హాజరయ్యాడు. సరిగ్గా ఆ సమయానికి వీరసింహుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఏదో చర్చిస్తున్నారు. నా 100 వరహాలు ఇచ్చి పంపిస్తారా అన్నాడు మాంత్రికుడు. దేనికైనా వేలాపాలా ఉండాలి, నేనిప్పుడు చాలా ముఖ్యమైన వ్యవహారాలలో మునిగి ఉన్నాను అన్నాడు వీరసింహుడు కొంచెం కోపంగా. అతి ముఖ్యమైన వ్యవహారాలు అన్నారు మంత్రులు. నీ ముష్టి బహుమానం కోసం వచ్చి ఇలా నా గొంతు మీద కూర్చుంటావనుకోలేదు అన్నాడు వీరసింహుడు. అచ్చంగా అప్పులవాడే అన్నారు మంత్రులు. నీకు కొంచెం కూడా కృతజ్ఞత లేదు అన్నాడు వీరసింహుడు. 4 తన్ని పంపిస్తే సరి అన్నారు మంత్రులు. ఇప్పుడు చేయి వీలుగా లేదు, మరెప్పుడైనా రా చూద్దాం అన్నాడు వీరసింహుడు. చెప్పేది నీకు కాదు, వెళ్ళు, నీ ముఖం ఇక్కడ ఎన్నటికీ చూపకు, రాజుగారు మంచివారు గనుక సరిపోయింది అన్నారు మంత్రులు. రాజా, మనం మొదటిసారి కలుసుకున్న సమయం జ్ఞాపకం ఉన్నదా అన్నాడు మాంత్రికుడు. జ్ఞాపకం లేకేం అంటూ వీరసింహుడు కళ్ళు మూసుకున్నాడు. తాను వంట పూర్తి కావటం కోసం వేచి ఉండటము, మాంత్రికుడు రావటము జ్ఞాపకం వచ్చింది. అరే, పులుసు కాగుతున్న వాసన కూడా స్పష్టంగా తెలుస్తున్నదే అనుకుంటూ అతడు కళ్ళు తెరిచి దిగ్భ్రమ చెందాడు. కిష్కింధ లేదు, మంత్రులు లేరు, మాంత్రికుడు లేడు. వీరసింహుడు తన ఇంటనే ఉన్నాడు. అతను చూస్తుండగానే వంట ఇంట్లో నుంచి నౌకరు వచ్చి, వంట పూర్తి అయింది బాబు, తమరు భోజనానికి లేవచ్చు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరసింహుడు ఎందుకు శిక్షింపబడ్డాడు? అతడు మాంత్రికుడికి 100 వరహాలు ఏటా ఇచ్చేటట్లు వాగ్దానం చేసి కూడా అంత నీచంగా ఎందుకు ప్రవర్తించాడు? స్వతహాగా అతడు నీచుడు గనకనా, లేక రాజరికం అతన్ని ఇలా మార్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. వీరసింహుడు నీచుడు ఎంతమాత్రము కాడు. అయినట్టయితే అతడు తన జీవితమంతా ప్రజలకు మేలు చేయటానికి ధారపోయాడు. తప్పు రాజుగారిది కూడా కాదు. మాంత్రికుడు వచ్చి రాజును చేస్తానన్నదాకా వీరసింహుడు ఏ పదవి కోసమూ పాకులాడలేదు. అందుచేత అతనికి పదవి వ్యామోహం లేదనే అనుకోవాలి. అలాంటి వాడు రాజు అయినంత మాత్రాన మారిపోయే అవకాశం లేదు. మారేవాడైతే మొదటనే మారేవాడు. కానీ వీరసింహుడిలో మార్పు క్రమంగా వచ్చింది, ఒక్కసారిగా రాలేదు. ఇందుకు కారణం అతడి చుట్టూ ఉన్న మంత్రులు. స్వార్థపరుడు కానివాడు ఎప్పుడు తన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి సులువుగా గురవుతాడు. కిష్కింధ మంత్రులు స్వార్థపరులు,
నీచులు. కష్ట సమయంలో తమకు సమర్థుడైన రాజును ఇచ్చిన మాంత్రికుడికి ఏటా 100 వరహాలు ఇవ్వటానికి వారు ఎంతో విచారించారు. చిత్రకూటంలో ఉన్న దొంగల నుంచి కిష్కింధను కాపాడిన వాడు మాంత్రికుడే. ఆ కృతజ్ఞత కూడా వారికి లేకపోయింది. వీరసింహుడికి రాజరికం పోయినందువల్ల నష్టపడినది కూడా వారే అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.